అమ్మాజీ కిచెన్కి స్వాగతం. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం స్పైసీ మటన్ కూర టొమాటో వేసి ఎలా చేయాలో చూద్దాము. ఈ మటన్ కూర చేసుకోవడం చాలా ఈజీ. ఇవాళ అది ఎలా చేయాలో చూద్దాము. దీనికి మనకు కావాల్సింది ఒక 1/2 kg మటన్ తీసుకోవాలి, 2 ఉల్లిపాయలు అండ్ 3 టొమాటోలు. మటన్ని చక్కగా చిన్న సైజులో ముక్కలుగా కోసుకోవాలి. బిర్యానీ ముక్కల్లాగా కాకుండా కూర సైజుకి చిన్న ముక్కల్లాగా కోయించుకోవాలి. 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కోవాలి అండ్ 3 టమాటాలు అవి కూడా చిన్న ముక్కలుగా కోసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇవాళ మటన్ కూర మనం కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాము. కుక్కర్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి మనం ముందుగా కోసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకుని 1 నిమిషం దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక ఒక 30 సెకండ్స్ దాన్ని ఉడకనివ్వాలి, కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న మటన్ ముక్కలు ఇందులో వేసేసుకోవచ్చు. ఈ మటన్ ముక్కలు మనకి బోన్ ఉన్న మటన్ ముక్కలు అయితే దీనికి ఈ కూరకి చాలా బాగుంటాయి. ఒకవేళ బోన్ వద్దు అనుకుంటే బోన్లెస్ కూడా వాడచ్చు. దీనిలో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం ఇవన్నీ వేసేసి చక్కగా కలుపుకోవాలి. మటన్ ముక్కలన్నిటికీ ఈ ఉప్పు కారం చక్కగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. 2 నిమిషాలు మగ్గినాక 1 కప్పు వాటర్ ఇందులో పోసుకోవాలి. ఎంత వాటర్ పోయాలంటే మటన్ ముక్కలు కొంచెం మునిగే వరకు వాటర్ పోస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు. వాటర్ పోసుకున్నాక 1 స్పూను గసగసాల పేస్ట్, గసగసాలు కొబ్బరి, 1 స్పూన్ గసగసాలు 1 స్పూన్ కొబ్బరి వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని దాన్ని మసాలా పేస్ట్ని ఆ రెండింటిని మిక్సీలో వేసుకుని దాన్ని పేస్ట్ లాగా చేసి అది 1 స్పూన్ ఇందులో వేసుకుని చక్కగా కలిపేసి మన కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకున్నాక ఒక 5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్కి మోస్ట్లీ ఈ మటన్ ఉడికిపోతుంది. ఒకవేళ తీసినాక ఉడకలేదు అనుకుంటే మీరు ఇంకొక 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. కానీ 5 విజిల్స్కి మోస్ట్లీ ఉడికిపోతుంది. తర్వాత మనం ఈ టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. మటన్ పూర్తిగా ఉడికినాకే ఈ టమాటో ముక్కలు వేసుకోవాలి. లేకపోతే ఉడకకుండా వేస్తే మనకి కొంచెం మటన్ ఇలా సాగుతున్నట్టు రబ్బరీగా అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా మటన్ వండేటప్పుడు మటన్ అట్లీస్ట్ హాఫ్ కుక్ అయినాకే టొమాటో వేసుకోవాలి. ముందే టొమాటో వేస్తే మనకి మటన్ సరిగ్గా ఉడకదు, గట్టిగా ఉంటుంది, రబ్బర్ లాగా అయిపోతుంది. సో అదొక ట్రిక్ అనమాట మనం ఫాలో అవ్వాల్సింది. సో ఈ మటన్ ముక్కలు వేసుకున్నాక ఇంకొక విజిల్ రానిస్తే సరిపోతుంది. ఆ విజిల్ వచ్చాక చూడండి మన మటన్ కూర ఎలా అయిపోయిందో. ఆల్మోస్ట్ ఈ మటన్ కూర అయిపోయింది. తర్వాత మీకు గ్రేవీ కొంచెం ఎగరాలి అనుకుంటే ఇంకొంచెం ఎగరపెట్టుకోవచ్చు. తర్వాత 1/4 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకుని మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ వచ్చే వరకు దీన్ని ఎగరబెట్టుకోవాలి. ఎగరబెట్టుకున్నాక మన స్పైసీ టొమాటో మటన్ కూర రెడీ అయిపోయింది. చూడండి మన మటన్ కూర రెడీ అయినాక చూడటానికి ఎంత బాగుందో. ఈ మటన్ కూర మనం అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, నాన్, రోటీ ఎలాంటి వాటిల్లో అయినా ఈ మటన్ కూర చాలా బాగుంటుంది. సో చూసారు కదా మన స్పైసీ టొమాటో మటన్ కర్రీ ఎలా చేయాలో. సో ఇది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. ఇంకా అమ్మాజీ కిచెన్లో ఎన్నో వెరైటీ ఐటమ్స్ మీ ముందుకు తీసుకొస్తాము. తప్పకుండా చూసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.